ఏమిటి ఆయన విషయం అడిగావు కానీ మన పెళ్లి విషయం మీ అన్నయ్యని అడగలేదా? అమ్మో, మా అన్నయ్యనా? మీ అన్నయ్య అంటే అంత భయమా నీకు? మా అన్నయ్య అంటే మీ నాన్నలా అనుకున్నావా? సంథింగ్ రాంగ్ అని ఊరుకోవడానికి. అసలు నీకు ధైర్యమే లేదు. అదే నేనైతే అదరగొట్టేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్ళామనుకో, ఇది అన్నపూర్ణమ్మ గారు, ఇక్కడ నువ్వు, ఇప్పుడు మీరందరూ అక్కడ, ఈయనేమో మీ అన్నయ్య అనుకో. ఇప్పుడు నేనేం అడుగుతానో తెలుసా? చూడు మిస్టర్ బ్రహ్మనాయుడు, నేను మీ తమ్ముడిని లవ్ చేస్తున్నాను, మర్యాదగా మాకు పెళ్లి చేస్తావా? చెయ్యి. అబ్బా, చూసావా బ్రహ్మనాయుడు, ఇది వీళ్ళ వరుస. ఇదొక టైప్ లాక్. ఇలా రోజు రోజుకి కొత్త కొత్త ఫోజుల్లో నాకు కనిపిస్తూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నీకు ప్రత్యక్షంగా చూపిద్దామని నేను పిలిపించాను. చూడు. అంత పెద్ద లాయర్వి ఈ మాత్రం సమస్యనే పరిష్కారం చేయలేవా? ఏం చేయాలో నువ్వే తీర్పు చెప్పు. నేను తీర్పు చెప్పాలంటే మరి ఇలాంటి విషయాలు శుభంగా పరిష్కారం కావాలంటే ఇద్దరికి పెళ్లి చేసి పర్మనెంట్ గా లాక్ వేయడం మంచిదని చెప్పి నా తీర్పు. మరి నీ ఉద్దేశం అంటే చెప్పు. నా ఉద్దేశం ఏముంది? నీ తీర్పే నా తీర్పు. అంతే కదా? విన్నారుగా, మాకేమీ అభ్యంతరం లేదు. ఏమి ఇష్టం. ఇంకా మరి ఇక్కడ మనం వెళ్దాం పదా.